ఏపీడిఎస్సి ఫిజిక్స్ ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, ముడి ఖనిజంతో కలిసిపోయి ఉండే మలినాలను ఏమంటారు? గ్యాంగ్ అంటారు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో కార్బనేట్ యొక్క ధాతువు ఏది? కార్బనేట్ యొక్క ధాతువు మాగ్నాసైట్ అనేది కార్బనేట్ యొక్క ధాతువు. తర్వాత ప్రశ్న, ప్రగలనంలో ధాతువుని ఏం చేస్తారు? క్షేకరణానికి గురి చేస్తారు. తర్వాత ప్రశ్న, భూపటలంలో అతి సమృద్ధిగా లభించే లోహం ఏది? అల్యూమినియం. తర్వాత ప్రశ్న, థర్మైట్ విధానంలో క్షేకరణ కారకం ఏది క్రింది వానిలో? అల్యూమినియం. తర్వాత ప్రశ్న, గెలీనా దేనికి సంబంధించిన ధాతువు? పివి ప్లంబంకి సంబంధించింది గెలీనా. తర్వాత ప్రశ్న, ఏ రకపు ధాతువు సాంద్రీకరణంలో ప్లవన ప్రక్రియను ఎక్కువగా ఉపయోగిస్తారు? సల్ఫైడ్ ధాతువు సాంద్రీకరణలో. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో జిప్సం యొక్క ఫార్ములా ఏమిటి? జిప్సం యొక్క ఫార్ములా CaSO4 2H2O. జిప్సం యొక్క ఫార్ములా CaSO4 1/2H2 అనేది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యొక్క ఫార్ములా. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో ప్రకృతిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే లోహం ఏది? ఏయు బంగారం, హారం. తర్వాత ప్రశ్న, చర్యాశీలత ఆధారంగా క్రింది వాటిలో భిన్నమైనది? ప్లాటినం. తర్వాత ప్రశ్న, లోహ సంగ్రహణలో భర్జన ప్రక్రియను ఏ కొలిమిలో చేస్తారు? రివర్బరేటరీ కొలిమిలో చేస్తారు. లోహ సంగ్రహణలో భర్జన ప్రక్రియను రివర్బరేటరీ కొలిమిలో చేస్తారు. తర్వాత ప్రశ్న, తుప్పు పట్టడం అనేది ఏ రకమైన చర్య? విద్యుత్ రసాయన చర్య తుప్పు పట్టడం అనేది. తర్వాత ప్రశ్న, ఇత్తడి లోహంలో సంఘటనం? కాఫరు జింక్ యొక్క మిశ్రమం. ఇత్తడి లోహంలో సంఘటన ఏదంటే కాఫరు జింకు. తర్వాత ప్రశ్న, ధాతువును దాని ద్రవ్యభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద గాలి తగలకుండా వేడి చేసే ప్రక్రియను ఏమంటారు? భస్మీకరణము అంటారు. తర్వాత ప్రశ్న, ఇనుప వస్తువుల మీద జింకును పూతగా పూయడాన్ని ఏమంటారు? గాల్వనైజేషన్ అంటారు. ఇనుప వస్తువుల మీద జింకును పూతగా పూయడాన్ని గాల్వనైజేషన్ అంటారు. తర్వాత ప్రశ్న, స్టెయిన్లెస్ స్టీల్లో మిశ్రమ లోహ సంఘటన ఏమిటి? స్టెయిన్లెస్ స్టీల్లో ఇనుము, క్రోమియం, నికెల్ మిశ్రమం. తర్వాత ప్రశ్న, తక్కువ ఖర్చుతో లోహం పొందడానికి అత్యంత అనుకూలమైన ఖనిజాలను ఏమంటారు? ధాతువులు అంటారు. తర్వాత ప్రశ్న, కార్నలైట్ యొక్క ఫార్ములా ఏమిటి? కార్నలైట్ యొక్క ఫార్ములా KCl MgCl2 6H2O. తర్వాత ప్రశ్న, పాదరసం యొక్క ధాతువు? సిన్నాబార్. పాదరసం యొక్క ధాతువు ఏదంటే సిన్నాబార్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో లోహ ధాతువు సాంద్రీకరణకు ఉపయోగపడని పద్ధతి? పోలింగ్ పద్ధతి ఉపయోగపడదు. చేతితో ఏరడం, ప్లవన ప్రక్రియ, అయస్కాంత వేర్పాటు పద్ధతి ఇవన్నీ కూడా. తర్వాత ప్రశ్న, లోహ సంగ్రహణలో ద్రవరూపంలో ఉన్న లోహ పదార్థాలను పచ్చికర్రలతో కలిపే విధానాన్ని ఏమంటారు? పోలింగ్ అంటారు.
తర్వాయి ప్రశ్న ఏ ప్రక్రియ వల్ల లోహ ఆక్సైడ్లు లోహాలుగా మారుతాయి? క్షయీకరణ వల్ల. తర్వాయి ప్రశ్న బ్లిస్టర్ కాపర్లో కాపర్ శాతం ఎంత? 98%. తర్వాయి ప్రశ్న బ్లిస్టర్ కాపర్ నుంచి స్వచ్ఛమైన కాపర్ను పొందడానికి ఉపయోగించే ప్రక్రియను ఏమంటారు? విద్యుత్ విశ్లేషణము అంటారు. ఇవి కొన్ని ముఖ్యమైన ఫిజిక్స్ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.